ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దయ్య, రాత్రికి రాత్రి ఇంత జరిగిందంటే ఇది ఖచ్చితంగా ఆ జీవన్ గడి పనే అయి ఉంటుంది. అవును పెద్దనాన్న, వాడు నాతో కూడా చాలాసార్లు చెప్పాడు మీ పెద్దనాన్నిని సీఎం కుర్చీ నుంచి దింపేస్తానని. దీపక్, నిజంగా ఇదంతా జీవనే చేసుంటాడా? చేసుంటాడు మమ్మీ. పెద్దయ్య, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎలక్షన్స్ అప్పుడు మిమ్మల్ని ఓడించడానికి జీవన్ గౌతమ్లు కలిసి ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. జీవన్, మన సైడ్ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాం. ఎమ్మెల్యేలందరినీ కొనేశారు. కానీ సూర్యప్రతాప్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అసలే సూర్యప్రతాప్ పక్కన రాజు ఉన్నాడు. అనయ్య, ఆ సూర్యప్రతాప్కి అవిశ్వాస తీర్మానం గురించి తెలిసాక సైలెంట్గా అయితే ఉండడు. ఏదో ఒకటి చేస్తాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో మనకి తెలియాలి అంటే ఆ విజయాంబిక దీపక్లు మనకి టచ్లో ఉంటే బాగుంటుందేమో కదా. అవును జీవన్, వాళ్ళకి ఫోన్ చేయి. నాకెందుకు ఫోన్ చేసావు? అదేంటి విజయాంబిక గారు, టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూడట్లేదా ఏంటి? అసలు ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి ఎగిరి గంతేసి మీరే నాకు ఫోన్ చేస్తారు అనుకున్నాను. కానీ నేను కాల్ చేసే వరకు తీసుకొచ్చారు. అయినా నేను నీకెందుకు కాల్ చేయాలి? నువ్వు చేసిన ఘనకార్యాలు చాలు. అన్ని విషయాల్లో మమ్మల్ని ఇరికించింది చాలు. ఇక మీదట నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఉండదు. పెట్టే ఫోను. ఆగండి విజయాంబిక గారు, ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేస్తే మాతో చేతులు కలిపే అవకాశం పోయి మా కాళ్ళు పట్టుకునే అవసరం వస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? రై, నువ్వు నీతి లేని కుక్కవి. నీకోసం పని చేసినా నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఇక చాలు, నీతో మాకు అవసరం లేదు. మర్యాదగా ఫోన్ పెట్టు. హలో, మీకు కావలసింది నా దగ్గరుంది. ఏంట్రా అది? మీ దగ్గరున్న రాఘవ ఇప్పుడు నా దగ్గరున్నాడు. ఏంట్రా, మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా? కాదు, జస్ట్ వెయిట్, వీడియో కాల్ చేస్తాను చూడండి. నీ కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరుకానుకా.
ఎలా ఉన్నాడు? పెళ్లి కొడుకులా ఉన్నాడు కదా? ఆ రాఘవని మావయ్య ముందుంచిన మా ప్రాణాలు పోతాయి. ప్రాణం పోగొట్టుకోవటం కన్నా వీడి కాళ్ళు పట్టుకోవడమే బెటర్. ఇప్పుడు మేమేం చేయాలి జీవన్? నేను మీకు ఒక లొకేషన్ పంపిస్తాను. అర్జెంటుగా బయలుదేరి అక్కడికి రండి. అరే పద మమ్మీ, వెళ్ళి వాడిని కలుద్దాం. పద. వీళ్ళని ఫాలో అయితే అసలేం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అమ్మ రూపా, మనకి వ్యతిరేకంగా సంతకాలు పెట్టిన వాళ్ళు మనం వెళ్ళి మాట్లాడితే మాత్రం వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటారనేది నేను నమ్మను. నానా, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఖచ్చితంగా వాళ్ళని భయపెట్టో డబ్బు ఆశ చూపించో వాళ్ళ వైపుకి తిప్పుకొని ఉంటారు. పదండి నానా, మనం వెళ్ళి మాట్లాడదాం. వద్దమ్మ రూపా, మనం వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఏం చేయాలనేది ఆలోచిద్దాం. మావయ్య, ఇదంతా జీవన్ గాడు గౌతమ్ కలిసి ఆడుతున్న నాటకం. ఇది పెద్దయ్య గారి మీద ద్వేషం పెంచుకొని సీఎం కుర్చీలోంచి దించాలని ప్లాన్ చేస్తున్నారు. అవును నాన్న, ఎన్నికలు జరిగినప్పుడు కూడా పెద్దయ్య గారి మీద లేనిపోని బురదంతా చల్లాడు కదా. అయినా జీవన్ ఓడిపోవడంతో పింకీని అడ్డం పెట్టుకుని ఆ ఇంట్లోకి చేరాడు. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటి గెంటేసిన రోజే పెద్దయ్య గారిని సీఎం కుర్చీ నుంచి దించడానికి ఎమ్మెల్యేలందర్నీ కొనేసినట్టున్నాడు. ఇలా కూడా చేస్తారా అమ్మగారు? ఇప్పుడు పెద్దయ్య గారు పదవి పోతుందా? అవిశ్వాస తీర్మానంలో పెద్దయ్య బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. అలా చేసుకోలేకపోతే పెద్దయ్య గారి పదవి అలా జరగదు. సూర్యకి ఓటమనేదే ఉండదు. సూర్య పదవికి దూరంగా ఉన్నప్పుడే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నిలబడితే ప్రతిపక్షం, పాలకపక్షం అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నాయకుడు సూర్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.